అంటే ఇప్పుడు మీకు లైవ్‌లో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఒక ట్రేడ్ తీసుకుంటాను మీ అందరి కళ్ళ ముందు. ఓకే. సో, ఒక లైక్ 0.2 తీసుకొని $100 బుక్ చేసుకుందాం. ఏంటి సార్ అవ్వకముందే ఎలా చెప్తున్నారంటే చూడండి. 0.2 తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను చెప్తాను చూడండి. ఇది ట్రాప్ ట్రేడింగ్ అంటే ఇక్కడ చూడండి. ఈ 3 మినిట్స్‌లో బ్రేక్‌ఔట్ అయింది. ఓకే. ఇక్కడ బ్రేక్‌ఔట్ అయింది. సో, చాలామంది ఈ బ్రేక్‌ఔట్ అవ్వగానే మార్కెట్ అంటే గోల్డ్ పైకెళ్తుందని అనుకుంటారు. ఓకే. సో, వీళ్ళని చూసి వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఓకే. సో, వీళ్ళని చూసి వీళ్ళు ఎంటర్ అయ్యారు. సో, సెల్లర్స్‌కి కావాల్సింది ఏంటి? ఇలా ఫుల్ ఇంతమంది రావాలి. వస్తేనే నేను సెల్ చేయొచ్చు అనుకుంటాడు. సో, వాడికి కావాల్సిన లిక్విడిటీ చాలా దొరికిపోయింది ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు కిందికి నెట్టేస్తారు. చూడండి ఇప్పుడు ఎంత సెల్లింగ్ వస్తుందో చూడండి. ఈజీగా మనం $200 తీసుకొని వెళ్తాం చూడండి మీరు. ఇంకా 5 మినిట్స్‌లో ఇంకా క్లారిటీగా తెలుస్తది చూడండి. వీళ్ళని చూసి వీళ్ళొచ్చేసారు, వీళ్ళని చూసి వీళ్ళొచ్చేసారు. కానీ ఆర్ఎస్ఐ ఇంకా 70 దాటలేదు. ఓకే. సో, అంటే అది ఫేక్ అన్నమాట. ఓకే. మీకు ఇలా క్లారిటీగా చెప్పేవాడు ఎవడు ఉండడు. ఓకే. నేను నీకు చూపిస్తాను. ఇంకా క్లారిటీగా చూపిస్తాను. ఓకే. సో, మీకు ఇప్పుడు మార్కెట్‌లో సెల్లింగ్ ఎలా వస్తుందో కళ్ళ ముందు చూడండి. మనకు ప్రాఫిట్ ఎలా వస్తుందో చూడండి. ఫుల్ ప్రాఫిట్ వచ్చేస్తది. $36 ఉంది కదా! ఈజీగా $100 తీసుకొని వెళ్తాం. వీడియో కొంచెం లేట్ అయినా ఇలాంటి లైవ్ సెషన్స్ చూడండి. చూస్తే ఏంటంటే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఓపిక చేసుకోండి. ఎంత లాస్ వస్తుంది? సార్ ఎలా హోల్డ్ చేస్తున్నాడు? ఎలా మేనేజ్ చేస్తున్నాడు? ఏ నమ్మకంతో ట్రేడ్ చేస్తున్నాడు? అనేది మీరు చూడండి. చూస్తే పోయేదేం లేదు. 3 మినిట్స్‌లో మీకు అంత అర్జెంట్ ఏం లేదు. బ్రష్ చేసుకుంటైనా చూడండి. ప్రాబ్లం లేదు. ఓకే. సో, ఇప్పుడు చూడండి మార్కెట్ ఎలా పడుతుందో చూడండి. ఎందుకంటే వాడికి తెలుసు మనం ఈ బ్రేక్అవుట్‌లో వీళ్ళు ఎంటర్ అవుతారని వాడికి తెలుసు. ఈ బ్రేక్అవుట్‌లో మనం ఎంటర్ అవుతామని వాడికి తెలుసు. ఓకే. సో, తెలిసి వాడు ఏం చేస్తాడు తెలుసా? ఈ 2 క్యాండిల్ తర్వాత వాడు ట్రాప్ చేసేస్తాడు. అంతే. ఇప్పుడు చూడండి ప్రాఫిట్ ఎలా వస్తుందో చూడండి. ఆల్రెడీ చూసారా ఇందాక $40 లాస్ చూసారా? ఇప్పుడు $20 లాస్. $100 వరకు మనం ఇలానే ఉందాము. ఓకే. సో, ట్రేడ్ ఎందుకు తీసుకోవాలి? ఏ టైంలో తీసుకోవాలి? ఒక మార్నింగ్ కూడా ఒక ట్రేడ్ అప్లోడ్ చేశాను. అది కూడా చూడండి. ఈ ట్రేడ్ మొత్తం స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీద నేను ట్రేడ్ చేస్తున్నాను. ఓకే. చూద్దాం ప్రాఫిట్ ఎంతవరకు వస్తుంది ఏందని చూద్దాం. చూసి అందరూ చూస్తూ ఉండండి. ఇలాంటి లైవ్ ట్రేడ్స్ అస్సలు మిస్ అవ్వద్దు. కొంచెం ఓపిక చేసుకొని చూడండి. ఓకే. చూసారా $30 ఇలా మన అనాలిసిస్ కరెక్ట్ అయితే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి 40 అబోవ్ $50 ఆల్మోస్ట్. ఓకే. సో, ఇలా మీరు ట్రేడింగ్లో మనకి అమౌంట్ రావాలి అంటే అందరూ ఆలోచించేలాగా ఆలోచించారు. ఇప్పుడు ఏమైంది? ఈ బయ్యర్స్ అందరూ ఎంటర్ అయ్యారు కదా! వాళ్ళు ఈ క్యాండిల్స్ చూసి పానిక్ అయిపోతారు. పానిక్ అయితే ఏమవుద్ది? ఫాల్ వస్తుంది. ఇంకా చెప్పాలా కొందరు చాలామంది ఏమనుకుంటారో తెలుసా? సార్ ఇక్కడ రీట్రేస్మెంట్కి వచ్చాక తీసుకుందాం అనుకుంటారు. కానీ అది అక్కడ ఛాన్స్ ఇవ్వదు. ఎవరైతే ఈ బ్రేక్అవుట్లో ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు కదా! ఇక్కడ వరకు వచ్చి ఈ స్టాప్ లాస్లో తినేసి పైకి వెళ్ళిపోద్ది. ఓకే. చూద్దాం. చూడండి ఆల్మోస్ట్ మనకి $56 $60 మీ కళ్ళ ముందు. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ ట్రేడ్ తీసుకోవడం గొప్ప కాదు. ట్రేడ్ ఎందుకు తీసుకున్నామో చెప్పాలి. ఓకే. యూట్యూబ్లో మొత్తం మార్నింగ్ అంతా అయ్యాక అనాలిసిస్ అంతా అయ్యాక నేను ఇక్కడ చెప్పాను, ఇక్కడికి వచ్చింది చూసారా, ఇక్కడ నుంచి ఈడికి వచ్చింది చూసారా, ఎవడని చెప్తాడు. ఓకే. సో, దిస్ ఈజ్ హౌ ఇవాళ ఎన్ఎస్సి లైవ్ కూడా మీకు చూపిస్తాను. సూపర్గా చేద్దాం. ఓకే. ఎన్ఎస్సి లైవ్ కూడా మీకు చూపిస్తాను. మంచిగా చేద్దాం. రాదు ఇంకా అక్కడ ఆగదు. ఎక్కడ ఆగదు ఇంకా. ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్. దిస్ ఈజ్ ఎ ప్యూర్లీ ట్రాప్. దీన్ని ట్రాప్ ట్రేడింగ్ అంటారనమాట. ఓకే. ఇలా ఆలోచిస్తేనే మనం కూడా ఎక్కువ రోజులు మార్కెట్లో ఉంటాము. లేదంటే మార్కెట్ నుంచి గెట్ లాస్ట్ అయిపోతాం. ఓకే. సో, ఇంకా నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఆల్మోస్ట్ $60 వచ్చేసింది. $70 వచ్చేసింది. తీసేయాలనుకుంటే తీసేయచ్చు. ఓకే. ఇంకా కిందికి వస్తుంది పక్కా. ఇక్కడి వరకైతే 110% ఇక్కడి వరకు వస్తుంది. ఎందుకంటే అక్కడ ఈఎంఏ ఉంది. ఈఎంఏని టచ్ చేయాల్సిందే. ఓకే. ఇలాంటి బేసిక్స్ అంటే మనం ఇప్పుడే వెళ్ళిపోద్ది ఏమవుద్దంటే చూడండి చెప్పాను. ఆ ఈఎంఐని టచ్ చేయాల్సింది ఇంకా 53 ఇంకొక 1 పిప్ అంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకొక $20 యాడ్ అవుతుంది. చూసారా 85 $80+ వచ్చేసింది మనకి. ఓకే. సో,
ఇంక ఎగ్జిట్ అవ్వాలా అంటే ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ ఇంకా నాకు నమ్మకం ఉంది ఇంకా కిందకి వస్తుంది. అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఎగ్జిట్ చేసుకుందాం. చాలు $75 మీ కళ్ళ ముందే వచ్చేసింది. సో నేను ఎగ్జిట్ చేస్తున్నాను. ఓకే, సో జస్ట్ ఎగ్జిటింగ్. మీకు జస్ట్ ట్రాప్ ట్రేడింగ్ అంటే ఏంటో చూపిద్దామని